అది మేడం అది ఇప్పుడు గద్వాల సరే ఏం కొట్టేస్తున్నాడు చెప్తున్నాడు మేడం. పోలీస్ స్టేషన్ లో, ఏం చెప్తున్నాడు వచ్చి? అంటే అవును నేను ఆ పాప ప్రేమించుకుంటున్నాము, నాకు ఆ పాపనే కావాలి అని అన్నాడంట మేడం. బాబా మరి అంటే అట్లా అవన్నీ కుదరవులే బాబు, ఒక ఉమ్, మతం వచ్చి నీ భార్యతో కాపురం చేసుకో, ఒక కేసులు అవి ఇవి ఎందుకు బాబు, అవన్నీ అవసరం లేదు అని చెప్పినారంట మేడం. సర్లే వస్తా అని ఇంకా మొన్న వచ్చి కొన్ని బట్టలు ఉంటే పెట్టేసి ఒక రోజు ఉండి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయినాడంట మేడం. హైదరాబాద్ పోతుందని మళ్ళీ ఇంతవరకు రాలేదంట మేడం. మళ్ళీ కౌన్సిలింగ్ అయితే ఏమన్నా పిలిచారా పోలీసులు? ఇంకో కౌన్సిలింగ్ ఉంటదని చెప్పారా లేకపోతే? ఒక్క కౌన్సిలింగే జరిగిందంట మేడం. ఆ ఒక్క కౌన్సిలింగ్ సర్లేని ఒక రోజు మరుసటి రోజే బట్టలు తీసుకొచ్చి అసలు ఇంట్లో నుంచి బట్టలన్నీ తీసుకుపోతుంటే కూడా నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడగాల కదా మేడం. మీ పాప అవును. నీకు 2 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుందని తెలిసి ఆ పాప ఎందుకు గమ్మున ఉండాలి మేడం? నువ్వే జీవితాన్ని కోల్పోయినట్టే కదా వాడిని వాళ్ళకి వదిలేసి. నీకు అన్ని తెలిసినప్పుడు నువ్వు వెంటనే నువ్వు యాక్షన్ తీసుకుంటే నీకు సరే నువ్వు అడిగావా ఆ మాట? నువ్వు అడిగావా మీ కోడల్ని? అడిగినాను. నువ్వు 2 నెలల నుంచి ఏం చేస్తున్నావమ్మా? 2 నెలల నుంచి పూర్తిగా వాళ్ళ వశం అయిపోతుకు నువ్వు ఏమంటుంది? కనీసం ఒక్క రోజు ఇంటికి మొగుడు రాకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏమి డ్యూటీ అయిపోయింది కదా, ఇంటికి రావాలి కదా అని అడగాల కదా, ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే అవన్నీ ఏడాడగనిస్తాడు, ఏం మాట్లాడనిస్తాడని వాళ్ళ అమ్మకి ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది మేడం. కోడల వాళ్ళ అమ్మకు మొన్న సంవత్సరం అవుతుందంట క్యాన్సర్ వచ్చింది. వాళ్ళకి ఆ హడావుడి సరిపోతుంది. ఇప్పుడు ఆ పాప తీరవాగ్యం నిన్న ఫోన్ చేసి ఏమంటది, ఏం మా కేసు పెట్టినావు కదా, ఏం సంగతి ఏమైందని నేను ఫోన్ చేస్తే ఏం చెప్తావు, అన్ని నువ్వే నడిపిస్తున్నావు అంటది మేడం నన్ను. మళ్ళీ నీ మీదకి వచ్చింది అటు తిరిగి ఇటు తిరిగి. ఇప్పుడు అదే ఇంకా వాళ్ళన్ని ఒక రోజు ఆ పిల్లని ఇంటికి తీసుకుపోయినానంట మేడం. వాళ్ళ ఇంటికి ఇట్లా శ్రీవాణి మన బాబుని చూస్తానంటుంది, వస్తుందంట చంద్రకళ అంటే సర్లే బాబా తీసుకురానిందంట మేడం. తీసుకుపోయి ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయంట మేడం. ఒక బెడ్రూమ్ లా వీడు పండుకున్నాడంట మా కొడుకు, ఒక బెడ్రూమ్ లా ఈ పాప మా కోడలు పండుకునిందంట. రాత్రి ఇద్దరు మాట్లాడుకొని ఆ పాప ఆ బెడ్రూమ్ నుంచి లేచి మా కోడలు మన వాళ్ళు పండుకున్న చిలుకు పెట్టేసి వాడితో వచ్చి ఉందంట మేడం. మా కోడలు వాకిలి కొట్టి 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 అడిగితే అప్పుడు మళ్ళీ వచ్చి తీసిందంట మేడం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కాదు, ఒక పనమ్మాయిని అంటే ఇప్పుడు అలా సహజీవనాన్ని మీ కోడలు యాక్సెప్ట్ చేసినట్టేనా? చెయ్యను నేనెందుకు చేస్తాను? మరి ఎందుకు రమ్మంది అమ్మాయిని? ఎందుకు రమ్మంది ఇంటికి? ఏమో అంటే అప్పటికి తెలియదు అంటుంది మేడం. అప్పటికి వాళ్ళ మధ్య తెలియకపోతే అమ్మాయి ఇంట్లోకి రావడం ఏంటి, అమ్మాయి ఈవిడితో పాటు కలిసి పడుకోవడం ఏంటి? ఇప్పుడు నీకు తెలియకుండా నీ వాకిలేసి వాళ్ళిద్దరు కలిసినది నువ్వు చూసినావు, కళ్ళతో చూసినట్టు ఏడుస్తున్నావు. నువ్వు కలిసి చూసిన రోజు నువ్వు ఎందుకు అడగలేకపోయావు? అప్పుడే గట్టిగా గల్లా పట్టుకుంటే అయిపోయేది మేడం. చికెన్ పకోడాలో మత్తు మందు కలిపి పెట్టినారు, అందుకు నాకు మత్తులో నాకు కనిపించలేదండి. సరే మత్తు మందు పెట్టినారు, మత్తు మందు ఎన్ని రోజులు దిగిన తర్వాత నువ్వేం చేసినావు? సరే అమ్మా, ఇప్పుడు ఏంటి ఫైనల్ గా మీ డౌట్స్ ఏంటి? మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? నేను అడిగేది ఇప్పుడు నా మనవళ్ళకి న్యాయం కావాలి మేడం. ఏం న్యాయం? నా మనవళ్ళకి తండ్రి కావాలి మేడం. ఈ పిల్లలకి ఇంత చిన్న పిల్లలు, ఇప్పుడు వాడు ఏదో మైకం గమ్మి మత్తలో పడి వాడు అట్లా పోతే ఇప్పుడు పిల్లలు భార్య ఏం కావాలి మేడం? నేను చేస్తాను. సరే కన్నతల్లిని కాదమ్మా, తల్లిని వదిలేసిన రోజు నీకు ఈ క్వశ్చన్ గుర్తు రాలేదా? ఏమో మేడం, ఇంకా ఏం చేస్తాం మేడం. నా దగ్గర డబ్బు లేదు, పసుపు లేదు, బలగం లేదు. సరే చెప్తానమ్మా గంగమ్మ, వినండి ఒకసారి. మీరు కాసేపు సైలెంట్ ఉండనమ్మా, మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతా. మీరు మంచివాళ్ళు, మంచి మనసుతో ఆలోచిస్తున్నారు. నీ మనవాళ్ళకి తండ్రి ఉండాలి, నీ కొడుకు మారాలి, ఆ అక్రమ సంబంధం అమ్మాయిని వదిలేసి కోడలతో హ్యాపీగా ఉండాలి అని. అలా అని నువ్వు అనుకోవడం వరకు బాగానే ఉంది. ఎప్పుడు నీ కొడుకు నీ మాట వింటే చెంపల పగలగొట్టి ఎవత్రా అది అని జుట్టు పట్టుకొని తీసుకొని వెళ్ళి కోడల దగ్గర కూర్చోబెడతావు. కోడలకి నీ వాల్యూ తెలియదు, కోడల తల్లిదండ్రులకి నీ వాల్యూ తెలియదు. 10 ఏళ్ల నుంచి నిన్ను ఆల్రెడీ దూరంగానే ఉంచారు. ఎప్పుడో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ కంటే తక్కువ టైంలో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు. గట్టిగా మాట్లాడితే 3-4 టైమ్స్ కూడా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాల. అంటే నిన్ను ఒక బయట అమ్మాయి కంటే తక్కువగా చూస్తున్న సందర్భాల్లో కూడా నువ్వు మనవాళ్ళకి తండ్రి ఉండాలి అని నువ్వు ఆలోచించడం వరకు బాగానే ఉంది. కానీ నీ కంట్రోల్లో లేని టాపిక్, నీ చేతిలో లేని విషయం. అర్థమవుతుందా? ఇలా భర్తని కంట్రోల్ పెట్టుకోవడం కానీ, భర్త కోసం పోరాడటం కానీ, భర్తను మార్చుకోవడం కానీ చెయ్యాల్సిన పని నీ కోడలిది. పిల్లలకి తండ్రి ఉంచుకోవాలా అవసరం లేదా అని ఆలోచించాల్సింది మీ కోడలు. మీ కోడలకి ఇష్టం లేకుండా, మీ కోడల ప్రయత్నం లేకుండా నువ్వు నీ కొడుకుని మార్చి, అరే బాబు ఈ అమ్మాయిని కట్ చేసేద్దాము, ఇప్పుడు వెళ్ళి కోడలు పిల్లలతో ఉండు, పిల్లలకి తండ్రి అవసరం రా అంటే, అమ్మ ఓకే అమ్మ నన్ను క్షమించు అని మీ అబ్బాయిని కాళ్ళు పట్టుకొని నువ్వు చెప్పినట్టు వింటాను అన్నా, మీ కోడలు యాక్సెప్ట్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. మీ కోడలకే భర్తని మార్చుకోవడం ఓపిక లేదు, భర్త చేస్తున్న తప్పును పాయింట్అవుట్ చేసే అంత తెలివి లేదు, స్వార్థంగా ఆలోచించి ఆవిడ తీసుకుంది. ఇప్పుడు భర్త మారొచ్చినా తీసుకుంటుందో లేదో తెలియదు. ఒకవేళ మారొచ్చి తీసుకుంటే హ్యాపీ. ఎప్పుడు మారాలి మీ అబ్బాయి? ఎందుకు మారుతాడు?
7 ఏళ్ళు వాళ్ళ మాట విన్నాడు, ఇద్దరు పిల్లలకి అన్నాడు, ఎదురు ఇంట్లోకి వచ్చిన పని అమ్మాయితో ప్రొసీడింగ్స్ నడిపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా, నువ్వు ఆలోచిస్తూ బాధపడుతున్నదంతా అపాత్రదానం కింద లెక్క. నువ్వు చేస్తున్న ఏ పోరాటం నువ్వు ఈ పాయింట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ అబ్బాయిని మారుద్దామని ప్రయత్నించినా, మీ కోడలికి కౌన్సిలింగ్ ఇద్దామని ప్రయత్నించినా, నువ్వే వెనకుండి డ్రామా నడిపిస్తున్నావో అంటది మీ కోడలు. రేపొద్దుట మీ అబ్బాయిని యాక్సెప్ట్ చెయ్యకపోగా, ఎందుకంటే మీ అబ్బాయి అట్లాగా మారడు, 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, లేకపోతే అక్రమ సంబంధం దగ్గర పిల్లలు కానీ వీళ్ళతో ఏం టార్చర్ పడ్డాడో నీకు తెలియదు కదా. ఈవిడ భర్త వాల్యూ ఈవిడకి అర్థం కాల. అమ్మతో కట్ చేయించేసింది, కష్టపడి పోషించిన. అసలు యాక్చువల్గా ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నీ కోడలు మాట్లాడాలి. మీ అమ్మకి ఇన్ని కష్టాలు పడితే మీ అమ్మ నిన్ను పోషించి ఈ రకంగా నీకు మంచి జాబ్ తెప్పించి పెట్టింది. ఆవిడతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, కానీ నెలకి ఇదిగో ఇంత పంపిద్దాం, మన బాధ్యత, ఆవిడ ఏడుపు మనకొద్దు అని ఆవిడ ఆలోచించుంటే, ఒక కరెక్ట్ స్త్రీగా ఆలోచించినట్టు. నేనేమి అమ్మ అత్తను అపరూపంగా చూసుకో తల్లి అని కూడా అనట్లా. ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ 2 రిలేషన్స్ కలిసి ఉండడం జరిగే పని కాదు. నువ్వేమన్నా కొడుకు దగ్గర బలవంతంగా ఉంటానంటున్నావా? నువ్వు ఆల్రెడీ సొసైటీ చూసిన మంచి వ్యక్తివి కాబట్టి, సరే అమ్మా మీ వరకు మీరు హ్యాపీగా ఉండండి, నాకు హెల్త్ బాగోపోతే చూసుకో తల్లి, నీకే అవసరం ఉన్నా ఓ చుట్టంగా నేను వచ్చి చూస్తాను, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాదు చుట్టంగా వస్తాను అని ఆ రిలేషన్స్ కనీసం ర్యాపో మెయింటైన్ చేస్తే పోనీలే అని నీ కోడలికి ఈరోజు నువ్వు చేసే సహాయం ఉపయోగపడేది, ఆవిడ అర్థం చేసుకునేది. ఆ రిలేషన్ మీ మధ్య లేదు, నిన్ను పూర్తిగా కట్ చేసింది. నువ్వు లోక్ అదాలత్కు వెళ్ళి కేసు వేసుకుంటే తప్ప నీకు అలా మెయింటెనెన్స్ వచ్చేది కాదు. అది తిన్నగా ఇవ్వనివ్వలేదు. ఈ క్రూయాలిటీలన్నీ నీ మీదే ఇంత చూపించింది అంటే, రెగ్యులర్గా ఉన్న భర్త మీద ఎన్ని నడిచినాయో మనకు తెలియదు కదా. మీ అబ్బాయి ఏం ఒళ్ళు కొవ్వెక్కి ఇంట్లో పనమ్మాయితో వెళ్ళిపోవాల్సిన హీనమైన స్టేజ్లో లేడు. గవర్నమెంట్ జాబ్ అబ్బాయికి తెలుసు. అతను చేసే మిస్టేక్ వల్ల జాబ్ పోవచ్చు, జీవితం పోవచ్చు. అది నాశనం చేసుకోవడానికి కూడా మీ అబ్బాయి రెడీ అవుతున్నాడు అంటే అతనికి ఎంత నరకం చూపించారో అర్థమవుతుందా మీకు? ఒకటే చెప్తున్నాడు మేడం, ఎప్పుడైనా కానీ నా దగ్గర అంటే ఉండదు. ఆ విషయాల్లో ఎన్నోసార్లు గొడవ పడినాం. నాకు అదంటే ఇష్టం ఉండదు, భార్య భర్తలంటే నాకు ఇష్టం ఉండదు అంటే ఎన్నోసార్లు గొడవలు పడినాము. మా ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు. 2 పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ ఒక్క నిమిషం వినండి, నేనైతే దగ్గరుండి చూడలేదు మేడం. వాడు చెప్పడం ఎందుకు, ఒక్క నిమిషం అదే వినండి అమ్మా. ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుంటానంటే భూప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళిద్దరూ కూర్చొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డిస్కషన్ పెట్టుకొని దానికోసం ఏం చేయాలనేది చూడాలి. లేదా అదే ఇంపార్టెంట్ అయితే మీ అబ్బాయికి లీగల్గా ఆ పాయింట్ మీద లీగల్ సజెషన్స్ తీసుకోవాలి. అంతేగాని ఇట్లా అడ్డదారి తొక్కితే మీ కోడలేసే కేసులకి రేపొద్దుట ఎవడ రెస్పాన్సిబిలిటీ? జైలు చుట్టూ కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతాడు? ఆ ఉంచుకున్న అమ్మాయి తిరుగుద్దా లేకపోతే నువ్వు తిరుగుతావా? ఎందుకంటే మీ అబ్బాయి ఒక్కడి మీద కేసేరు, నీ పేరు కూడా కలుపుతారు. ఆ అబ్బాయిని ఇంకా హింసించాలంటే నీ పేరు కలపాల్సిందే. అర్థమవుతుందా? అంటే నేను లేను కదా మేడం, ఉన్నా లేకపోయినా ఇంతే. నువ్వు లేవు, నీకు సంబంధం లేదని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఈవిడ మాత్రం ఫాల్స్ గా అనేస్తుంది కదా. నిజాలు ఏంటని ఇప్పుడు ఇదంటే ఇమీడియట్ గా నీతో మాట్లాడుతున్నాను కాబట్టి మాకు ఐడియా ఉంటుంది. జడ్జి గారు మాట్లాడరుగా, జడ్జి కోర్టులో మాట్లాడతారు. ఎప్పుడు కేసు నీ అవకాశం, నీ ఎవిడెన్స్ వచ్చినప్పుడే నీ విషయం ఏంటని కోర్టుకు తెలుస్తుంది. అప్పటిదాకా నీ పేరు గుంపులో గోవిందలాగా నడుస్తూనే ఉంటది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.